సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీ వాసవి మాత చలివేంద్రం ఇందిరా పార్క్ చౌరస్తాలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత చలివేంద్రం ప్రారంభించిన గజ్వేల్ ట్రాఫిక్ సీఏతో పాటు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం నాయకులు డాక్టర్ ఏలిశాలలింగం, తోటి భిక్షపతి, అంతుసూరి శివకుమార్, సిద్దిని భిక్షపతి, రాచల నరేష్, ఎర్రగం శ్రీనివాస్, గోలి సతీష్ గుప్తా, మరియాల శ్రీనివాస్, ఆదిమూలం నారాయణ, కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ గుప్తా, మాంకాల శ్రీనివాస్, గుడాల లక్ష్మయ్య, నంగునూరి విజయ్, బాస్టిక్ శ్రీధర్ జగ్గయ్య గారి, రాజనారాయణ గుప్తా, గంగ రమేష్, కొత్త శ్రీనివాస్, భర్తీ తోటపల్లి రమేష్, మారుమూల ఓంకార్, నంగనూరు సత్యనారాయణ, ఎస్సీ శ్రీనివాస్, ఉడల సంజయ్, ఉప్పల్ శ్రీనివాస్, నేది చిన్న రాజమౌళి గుప్తా, గుడాల శ్రీనివాస్, గజ్వేల్ 16వ వార్డు కౌన్సిలర్ నాయని యాదగిరి, 14వ వార్డు కౌన్సిలర్ గుంటుకు శ్రీనివాస్, 6వ వార్డు కౌన్సిలర్ నక్కరాములు గౌడ్, దుబ్బకుంట లక్ష్మయ్య, తడునూరి శ్రీ కాశీనాథన్ తదితరులు పాల్గొని గద్దె రమేష్, అతిల్ నాగరాజు, గంగిశెట్టి ఉమేష్, బుక్క శ్రీనివాస్, నేతి పరమేష్, గంధ యాదగిరి పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలో ఇందిరా పార్క్ చౌరస్తాలో వాసవి మాత చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం. ఎందుకంటే రాబోయే వేసవి కాలంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు అనేది దాహార్తితో అల్లాడుతుంటారు. అట్లాంటి వాళ్లకు మనం అందరము ఈరోజు చేయూతనివ్వాలని, వాళ్ళ దాహం తీర్చాలని ఈరోజు మా వైశ్య సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ముందుకు వచ్చినటువంటి శివకుమార్ గారు, అదేవిధంగా భిక్షపతి గారు, అదేవిధంగా ఇక్కడున్న వైశ్య పెద్దలందరూ, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, రాజమౌళి గారు, వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఈరోజు ఎండాకాలంలో ప్రజలు అనేది బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా ఎంతో దాహార్తో ఉన్నప్పుడు వాళ్ళకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ దాహం తీర్చడం కానీ, వాళ్ళ ఆకలి తీర్చడం కానీ అనేది ఎంతో ముఖ్యం. అట్లాంటి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినప్పుడు వాళ్ళకు సరైన సేవ, వాటర్ ఎక్కడ ఉన్నాయని చెప్పి వెతుక్కున్నప్పుడు ఇట్లాంటి వాసవి మాత కనబడడం అంటే మనందరూ లక్ష్యం. ఏ ఊర్లో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలన్నా, దాన ధర్మాలు జరగాలన్నా వైశ్యులు అనే వాళ్ళు ముందుంటారు. వాళ్ళ వల్లే ఈరోజు ఏ కార్యక్రమమైనా, గుళ్ళైనా, బళ్ళైనా, దేవస్థానాలైనా, ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా జరుగుతున్నాయి. అది నిజంగా వైశ్యులందరూ వాళ్ళ యొక్క దాన ధర్మ గుణం వల్లే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు, మొన్ననే మనకు లాల్ బహదూర్ స్టేడియంలో సామూహిక వాసవి మాత పారాయణం జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలిగి, ఇట్లాంటి ఎంత పెద్ద కార్యక్రమాలైనా, ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా, సేవా కార్యక్రమాలు మా వైశ్యులందరూ ముందుంటారు. వాళ్ళ కార్యక్రమాలు ఇలాగే ముందు కొనసాగించేసి మన వైశ్య జాతి కీర్తి ప్రదర్శన ముందు చేసి ప్రజలకు మన ఉన్న దాంట్లో సేవలు అందించి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో వాసవి మాతాకి. ఈరోజు మన గజ్వేల్ పట్టణంలో మన ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత చలివేంద్ర ఏర్పాటు కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఐ మురళి గారు, పెద్దలు, ప్రముఖ డాక్టర్ ఏలిశాలలింగం గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాతలు, ఆర్యవైశ్య సోదరులు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ యాదగిరి గారు, శ్రీనివాస్ గారు, రాము గారు, అలాగే ఎంతోమంది మా వైశ్య పెద్దలందరూ కూడా వీడికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 5-6 సంవత్సరాలుగా ఈ వాసవి మాత సభ్యులందరూ కలిసి వారి సౌజన్యంతో ఈ చలివేంద్రాన్ని ప్రతి సంవత్సరం కూడా పెట్టడం, ఇందిరా పార్కులో పెట్టడం జరుగుతుంది. ఒక మంచినీటి సరఫరానే కాకుండా అంబలి, అలాగే మజ్జిగ పంపిణీ కూడా నిరాఘాటంగా సాగుతుంది. మన గజ్వేల్ పట్టణానికి ప్రతినిత్యం కూడా గ్రామాల నుంచి వందలాది మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ఇందిరా పార్క్ చౌరస్తా చాలా క్రౌడ్ ఉండే చౌరస్తా కాబట్టి ఎందరో దారి తీసుకొని ఒక దప్పికైనప్పుడు ఒక మనిషికి ఒక గ్లాసు నీళ్లు ఇస్తే మనము వాళ్ళ కడుపు చల్లగుండా అనేది వాళ్ళు దీవెన ఉంటుంది. కాబట్టి ఒక చక్కనైనటువంటి కార్యక్రమాన్ని మా వైశ్యులు 5-6 సంవత్సరాలుగా వారు కష్టపడి ఇక్కడ దీన్ని జయప్రదం చేస్తున్నారు. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి వైశ్యులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు దాన ధర్మాలు చేయాలన్నా, సామాజిక కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలన్నా, దేవాలయ నిర్వహణ చేయాలన్నా, సమాజంలో అట్టడుగు వర్గానికి వారికి సాయం చేయాలన్నా ఆ తాత్వికం ఒకటి వైశ్యులకే ఉంటుంది. కాబట్టి ఆ జగన్మాత మా కులదేవత ఇచ్చినటువంటి వరం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని 10 మందికి సేవ చేయడమే వైశ్యుల వాళ్ళ యొక్క ఆలోచన. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు పట్టణంలో చేస్తున్నాం. ప్రతి మంగళవారం కూడా పులిహోర పూజలు, పులిహోర పంపిణీ, అలాగే ప్రతి అమావాస్య కూడా అన్నదాన కార్యక్రమాలు, బర్త్డే
ఈవెన్ పుట్టినరోజు వివాహ శుభకార్యాలకు కూడా వైశ్య సోదరులు ఇక్కడ చౌరస్తాకు వచ్చి అన్నదానం చేస్తుంటే 10 మందిలో ఉండి వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కాబట్టి వీరికి సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉండాలని, సమాజంలో వీరు ముందుండాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలనేదే ఆర్యవైశ్యుల యొక్క వాళ్ళ యొక్క పోరాటం. కాబట్టి ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా ముందుంటారు. ఆ జగన్మాత అందరు వారికి ఇంకా శక్తినిచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఆర్యవైశ్యుల ఐక్యత. జై వాసవి. ఈరోజు మనము ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ చలివేంద్రాన్ని మేము నిర్వహిస్తున్నాము. మాకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ప్రతి బుధవారం ఇక్కడ అంబలి కార్యక్రమం కానీ, మజ్జిగ పంపిణీ కార్యక్రమం కానీ, లేదా నిమ్మరసం సంబంధించిన కార్యక్రమం కానీ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలకు ప్రత్యేక ముఖ్య అతిథులుగా ఎవరైనా ఒక అధికారిని పిలవడము, లేదంటే ఒక రాజకీయ నాయకుని పిలవడం మనము ఆనవాలుగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మన సభ్యులందరూ అడగగానే ప్రతి ఒక్కరూ తమ సహాయాన్ని అందించారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ట్రాఫిక్ సిఐ మురళి గారికి, లింగం డాక్టర్ గారికి, రాజమౌళి గారికి, వైశ్య పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే కౌన్సిలర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.